ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 27 వరకు మార్చి చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహంలోను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతం చేసెను. అప్పటికా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగాల్ని మన వెనికిడిలో ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రేమైన పాదముల చెంత ఈ ఉదయకాలం ప్రభు బైబిల్ స్టడీ సందర్భంగా మమ్మల్ని సమకూర్చినందుకు కొరకై స్తోత్రాలు. ఈ వాక్యము చుట్టూ మేము రాగలుగుటకు మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతకై స్తోత్రాలు. నమ్మకమైన మా ప్రభువా, నీ వాక్యంలో నుండి ఒక భాగాన్ని మేము చదువుకుంటూ వచ్చినాం. ఈ వాక్య భాగం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నమ్మకమైన మా తండ్రి, ఈ వాక్య భాగాన్ని ప్రభువా మీరే మా కొరకు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. 119వ కీర్తన 18వ వచనం ప్రకారంగా ఆశ్చర్యకరమైన సంగతులు ఈ వాక్యంలో చూసినట్లుగా ప్రభువా మా కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం. లూకాసు వార్త 24:45 ప్రకారంగా వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరిచి, ప్రేమైన మా ప్రభువా మా మనస్సులను మీరు తెరవవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అలాగున లూకాసు వార్త 24 చివరి వచ్చిన ప్రకారంగా ప్రభా శిష్యుల యొక్క నోళ్లను తెరిచిన దేవుడు వారు ఒప్పుకుంటూ స్తోత్రం చేయిచు మహానందముతో యెరూషలేమునకు వెళ్ళినట్లుగా నిన్ను సేవించే దాని కొరకై ప్రభా మీరే ప్రభా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నీ దాసుని, అయోగ్యుని, అపాత్రుని, కేవలం నిష్ప్రయోజకుని, మాట మాంద్యం కలిగినటువంటి వాణ్ణి, అనేకమైన హద్దుబాట్లు కలిగినటువంటి వాణ్ణి నన్ను కనికరించి నన్ను కడిగి పవిత్రపరిచి ప్రభువా మీరే నన్ను మరుగు చేసి ఖాళీ చేసి నీ మాటలతో నింపి ప్రభువా మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మేము కూడి వచ్చినటువంటి సమయం మాకెంతో క్షేమం, నీ నామానికి ఎంతో మహిమ, నీ దయార్థ హృదయానికి తృప్తిని ప్రభా మీరు కలిగించవలసిందిగా కోరుకుంటూ శత్రువాని క్రియలు ఏక మనస్సుతో సంగముగా బంధిస్తూ గద్దిస్తూ కలువరి శిలువ రక్త ధారల క్రిందికి మమ్మల్ని మేము ప్రభా ఈ పెండాల్ ఆవరణమంతటినీ తీసుకుని వస్తూ విశ్వాసంతో మీ శిరసత్వం, రాజరికత్వం ప్రభుత్వానికి అప్పచెప్పుకుంటూ సకల మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములన్నీ మీ నామానికి ఆరోపిస్తూ మా కొరకై బహు త్వరగా రానై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామమును స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల కాన్వకేషన్ లో ఈ అంశాన్ని ధ్యానించుట కొరకై ప్రభు మనకు ఈ గొప్పదైనటువంటి సమయాన్ని అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుస్తూ ఆ శిష్యులతో చెప్పినటువంటి మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలు, క్షేమమును కలగజేసేటువంటి మాటలుగా ఉంటున్నాయి. ప్రభువారితో ఏమంటూ వచ్చాడంటే, ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడి. అంటే శిష్యులు 3 విధాలైనటువంటి లోపాలు వారు కలిగి ఉన్నట్లుగా ప్రభు గుర్తించి వారి మనస్సులను ఎరిగినటువంటి వాడే ఈ మాటలు వారితో అంటా ఉన్నాడు. వాళ్ళ ధైర్యం లేదు, అందుకొరకే ప్రభు అంటున్నాడు ధైర్యము తెచ్చుకొనుడి. కనుక వారిలో ఆయనను గురించిన ప్రత్యక్షత లేక బయలుపరుపు
అంతగా లేదు. వెనుకనే ప్రభు ఏమంటున్నాడంటే నేనే అంటూ ఉన్నాడు. తర్వాత వారి హృదయాల్లో ఉన్నటువంటి భయాన్ని ఎరిగినటువంటి దేవుడుగా వారితో ఏమంటున్నాడు, భయపడుకుడి. ఉదయకాలం ఎట్లొచ్చి కూర్చున్నావో ఇక్కడ నీ ఉదయం ఎలాగుందో, నీ మనస్సు ఎలాగుందో ప్రభువారు నీతో మాట్లాడుతూ ఈ విషయాలన్నింటినీ, నీలో ఉండేటువంటి ఏ బలహీనత అయినా సరే ప్రభు తన కృప ద్వారా, తన వాక్యం ద్వారా, తన సన్నిధి ద్వారా, తన ఆత్మ ద్వారా నిన్ను బలపరచాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం గత దినాల నుండి ధ్యానం చేస్తూ వస్తూ వచ్చినాం. ప్రభువారు శిష్యులను బలవంత పెట్టి దోణిలో ఎక్కించి తనకంటే వారు ముందుగా అద్దరికి చేరుకోవాలని వారిని పంపిస్తూ వచ్చాడు. ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆశ మనందరి ఎడలో ఏంటంటే మనం ఏం చేయాలంట, మనం అద్దరి చేరుకోవాలా. తల్లి గర్భంలో నుండి ఈ దరిని ఆరంభించాం. ఆ అద్దరి ప్రభు మన కొరకే ఏదైతే ఉంచాడో దాన్ని మనం చేరుకోవాలా. ఈ చేరుకునేటువంటి అద్దరిని చేరుకునేటువంటి సమయాల్లో అనేకమైనటువంటి తుఫానులు, అనేకమైనటువంటి భయం కల్పించేటువంటి ఆయా సంఘటనలు, మన విశ్వాసమును పాడు చేసేటువంటి విషయాలు, విశ్వాసమును కృంగదీసే విషయాలు, అదేలాగున అనేకమైనటువంటి అలల ద్వారా కొట్టబడినటువంటి పరిస్థితుల గుండా మనము వెళ్ళి తీరాల్సిందే. కనుక ఈ యొక్క ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో మనల్ని దేవుడు ఆయా పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తూ ఆయా కష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడంటే తెలుసా? ఎందుకు ఆయన అనుమతిస్తాడంటే మనలను ప్రేమించిన వాడు కాబట్టి అనుమతిస్తాడు. మనము ఆయన యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని ఆయన ఆయా పరిస్థితులను అనుమతిస్తాడు. అదే ఏప్రిల్ 12:10 రాయబడి ఉన్నది కదా, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ఏం చేస్తున్నాడు ఆయన? మనం మేలుకై ఆయన శిక్షిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయా పరిస్థితులు మన ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో క్షేమాన్ని కల్పించేవిగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా శిష్యులను ఈ సముద్రం మార్గంలో తీసుకుని వెళుతూ ఎందుకు దేవుడు అక్కడ గాలి వారికి ఎదురవుతూ వచ్చింది, మాట చెప్పాలంటే ఎదురు గాలి. కనుక వారికి ఎదురుగా గాలి ఎందుకు వచ్చింది, ఎందుకు అలల చేత దోణె కొట్టబడతా వచ్చింది అంటే దేవుడు వారిలో నూతన కార్యం జరిగించాలని, దేవుడు వారిని ధైర్యపరచాలని, దేవుడు తను తాను బయలుపరుచుకోవాలని, వారు దేవుని సంపూర్ణతలోనికి రావాలని ప్రభువారు ఈ పరిస్థితులు అనుభవిస్తూ వచ్చారు. గద్దినాలు హెచ్చరించబడుతూ ప్రభు ద్వారా నేర్పించబడుతూ వచ్చినాం. ప్రభు అనుమతించే తుఫానులు 2 రకాలు, 2 kinds of storms. అవి ఏంటివంటే, ఒకటేమో స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్, మనలను క్రమపరిచేటువంటి తుఫానులు. రెండవది స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్, సంపూర్ణతలోనికి తీసుకొచ్చేటువంటి తుఫానులు. కనుక ఇక్కడ శిష్యులకు ప్రభు అనుమతించినటువంటిది ఏంటంటే సంపూర్ణతలోనికి, సంపూర్ణపరిచేటువంటి తుఫాను. కనుక ఇది వారికి ఎంతో ఆత్మీయమైనటువంటి మేలును చేకూర్చేటువంటిది. అందుకొరకే ఆయా విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఈ ఉదయకాలాన ఓ చక్కటి తలంపు ప్రభు అనుగ్రహించింది, మనమందరం కలిసి ధ్యానించనై ఉంటూ ఉన్నాం. ప్రభు వారు ఈ విధానంలో వారిని తీసుకుని వెళ్ళటంలో ఉద్దేశం ఏంటంటే మనం నేర్చుకుంటూ వచ్చినాం, వారికి ధైర్యం ఇవ్వాలని మొట్టమొదటిగా, రెండవది తను తాను బయలుపరుచుకోవాలని తీసుకుని వెళ్తూ వచ్చాడు, మూడవది ఇలాంటి పరిస్థితులలో గాలులు, అలలు, తుఫానులలో వారు ఎలాగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే వారు స్థిరంగా ఉండాలని. దే మస్ట్ బి ఫర్మ్, దే షుడ్ బి స్టెడ్ఫాస్ట్. వారు స్థిరంగా వారు ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అనేకమైన అలలు, గాలులు మనల్ని ఏం చేస్తాయి? మనల్ని కదిలించి వేస్తాయి. అంటే ఓ మాట చెప్పాలంటే మనల్ని అస్థిరులుగా చేస్తాయి. దేవుని వాక్యంలో మనం చూస్తే
అస్థిరులుగా మనల్ని చేసేటువంటివి ఏంటివంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాం. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనం. రూబేను గురించి యాకోబు అంటూ ఈ మాటలు అంటూ ఉన్నాడు. చదువుతున్నామండి, అందరం కలిసి చదువుతున్నాం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందు, నీ తండ్రి మంచం మీదికి ఎక్కిదివి, దానిని అపవిత్రం చేస్తువి, అతడు నా మంచము మీదికి ఎక్కి. రూబేను గురించి మాటలంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నీళ్ల వలె సంచలుడవైతివి. ఎందుకు అయిపోయాడు సంచలుడు అంటే అర్థమైంది? అస్థిరమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు. కాబట్టి అస్థిరమైనటువంటి జీవితాన్ని ఎందుకు రూబేను కలిగి ఉంటూ వచ్చాడంటే కింది భాగంలో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడతా ఉందంటే అక్కడ నీవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కిదివి, దానిని అపవిత్రం. అంటే ప్రభు మనకు నేర్పించేటువంటి విషయం ఏంటంటే అపవిత్రమైన జీవితం జీవించే ప్రతి వ్యక్తి చంచలుడే, అస్థిరుడే. కనుక అనేకమైనటువంటి గాలులు తుఫానులు వచ్చినప్పుడు అపవిత్రమైనటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా కదిలిపోతాడు, ఆటోమేటిక్ గా తాను అస్థిరుడైపోతాడు. ప్రభు ఉద్దేశం దేవుని ప్రియమైనటువంటి మనం అన్ని పరిస్థితుల్లో కూడా మనము స్థిరులుగా మనం ఉండాలని ప్రభు యొక్క ఆశయం ఉంటున్నది. ఒకవేళ ఇంకా నువ్వు ఏదైనా అపవిత్రతలో ఉదయకాలం కూర్చొని ఉంటున్నావేమో, ఏదైతే నీ జీవితాన్ని మాలిన్యపరిచిందో, అపవిత్రం చేసిందో, దాంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను స్థిరుడిగా చేయాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనగా ఉంది. కాబట్టి తలంపు ఏంటంటే అపవిత్రత మన జీవితాలను ఏం చేస్తుంది? అస్థిరం చేస్తుంది. ఇంకో మాట దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. యెషయా గ్రంథం 57:20. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రపు వంటి వారు. కదులుచున్న సముద్రం అంటే తిరిగి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ జీవితము? అస్థిరమైనటువంటి జీవితం. కాబట్టి ఎవరు అస్థిరమైనటువంటి జీవితంలో, స్థిరము కాని జీవితంలో కదులుచు ఎవరు ఉంటారంటే ఇక్కడ రాయబడుతుంది భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? గద్దినాలో ఒక పాఠం నేర్చుకుంటూ వచ్చాం. భక్తి అంటే నేర్చుకున్నాం. భక్తి అంటే ఒక విషయాన్ని నేర్చుకుంటూ వచ్చినాం. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఈ లోకంలో మాలిన్యం ఉంది, అది మనకు అంటకుండా కాపాడుకుంటే మనం ఏమవుతాము? భక్తులమైతాము. అంటే మలినం అంటకుండా ఉంటే పవిత్రంగా ఉంటాం. ఒకవేళ మాలిన్యం అంటుతే ఏమైపోతాము? అపవిత్రులమైపోతాం. భక్తిహీనత అనే దానికి అర్థమైందండి అపవిత్రత. భక్తి అనే దానికి అర్థమైందండి పరిశుద్ధత. కనుక ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. భక్తిహీనులు ఎవరు అంటే బలహీనులు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనమందరం ఎరిగినటువంటి మాట చదువుకున్నామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. కాబట్టి ఇక్కడ రాయబడు బలహీనులమై ఉండగా ప్రభు ఎవరి కొరకు చనిపోయాడు? మామూలుగా అయితే బలహీనులమై ఉండగా అంటే బలహీనుల కొరకు చనిపోయానని రాయబడాలా కదా. అయితే ఇక్కడ ఏం రాశారు? భక్తిహీనులు అని రాశారు. అంటే అర్థమైంది బలహీనులు ఎవరు? భక్తిహీనులు. బలహీనమైనటువంటి జీవితం, అపవిత్రమైన జీవితం, భక్తిహీనతతో కూడుకున్న జీవితం జీవించే వ్యక్తి అస్థిరుడు. ఇది ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మన జీవితాన్ని కదిలించి వేసేటువంటివి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం
మొదటి వచనం అందరం కలిసి చదువుతున్నామండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇక్కడ మాట రాయబడుతుంది. ప్రభు అంటూ ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనక కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అనేటువంటి కాడి కిందికి పోతే ఏమైతాము? అస్థిరులమైపోతాం. మీరు స్థిరముగా నిలిచి దాని దగ్గరికి పోవద్దండి. ఒకవేళ మీరు దాస్యం అనేటువంటి కాడి క్రిందికి మీరు కనుక వెళ్ళినట్లయితే ఏమైపోతారు? మీరు అస్థిరులైపోతారు. కనుక వారి మాటలు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. అపవిత్రత అస్థిరునిగా మనల్ని చేస్తుంది. భక్తిహీనత మనల్ని అస్థిరులుగా చేస్తుంది. దాస్యము అనేటువంటి కాడి, ద యోక్ ఆఫ్ బాండేజ్. మనం ఏ దాసత్వంలో ఉంటుంది? ఏ దాస్యంలో మనం ఉంటుమంటే పాపమునకు దాసులమై ఉంటుంది. దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో పాపము చేయువాడు పాపమునకు, కాబట్టి మనం పాపమునకు దాసులమై ఉంటుంది, చీకటికి దాసులమై ఉంటుంది. కనుక ఎప్పుడైతే మనం పాపమునకు దాసులుగా ఉంటూ వచ్చామో ఆ దాస్యం అనేటువంటి కాడి క్రింద కాడి ఏం జ్ఞాపకం చేస్తుందంటే కాడి అనేటువంటిది స్వాధీనము, అంటే యోక్ కంట్రోల్స్. ఓ పశువు మీద ఆ యొక్క కాడిని ఉంచడంలో కేవలం బరువులు మోసేదానికి మాత్రమే కాదు, ఆ జంతువు లేకపోతే ఆ పశువు నడిపించేటువంటి వ్యక్తి యొక్క స్వాధీనంలో ఉండాలన్నదే ఉద్దేశం. పాపం చేసినప్పుడు, పాపం జరిగిస్తున్నప్పుడు మనము పాపపు కాడి క్రింద, దాస్యం అనేటువంటి కాడి కింద ఉంటూ వస్తుంది. అంటే దాని అర్థమేమి? పాపము మనల్ని కంట్రోల్ చేస్తా వచ్చింది. అపవాది మనల్ని తన స్వాధీనంలో ఉంచుకుంటూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి యొక్క శిలువలో ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం ద్వారా ఆ యొక్క కాడిని, పాపపు కాడిని, దాస్యం అనే కాడిని, ఐగుప్తు కాడిని, బబులోని యొక్క కాడిని ప్రభువారు ఏం చేస్తూ వచ్చారు? విరగొడుతూ వచ్చాడు. ఎవరు విరగొట్టలేగారు? నువ్వు నేను విరగొట్టలేకపోతే వచ్చినాం. వాని దాసత్వంలో, వాని స్వాధీనంలో, వాని ఆధీనంలో, అధికారంలో మనం జీవిస్తూ వచ్చినాం. ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఎవరైతే తిరిగి దాస్యం అనే కాడి కింద ఉంటారో వారు అస్థిరులే. ఇంకో మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుతున్నామండి. మొదటి తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపి. కాబట్టి ఇక్కడ ఒక పేరు పెట్టామన్నది, అస్థిరమైన ధనం. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి దీని కొరకే ప్రాకులాడుతా ఉన్నాడు, ధనం సంపాదించుకోవాలని. కొంతమంది ఏమో తమకు కావలసినటువంటిది ఉంటే పర్వాలేదు అంటారు. కొంతమంది ధనమును గురించిన ఆశ. బైబిల్ గ్రంథం ఏమంటది? ధనాపేక్ష లేని వారై ఉండుడి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు దాన్ని ఆశించి కొంతమంది తమ్ము తామే పొడుచుకొని ఎంతో నాశనాన్ని తీసుకొని వస్తుంది, అస్థిరులుగా చేస్తుంది. ఇది ఈ యొక్క ధనము అన్నటువంటిది సామెతల గ్రంథంలో ఈ ధనము ఈ ఐశ్వర్యం ఏమవుతుందంట? ఎగిరిపోతుందంట. ఉంటుంది, ఎగిరిపోతుంది. కనుక ఈ ధనం ఏం చేస్తుందంటే మానవుని అస్థిరుగా చేస్తుంది. ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయా పరిస్థితుల గుండా ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళి ఏం చేయాలన్నటువంటిది దేవుని యొక్క ఆశ. అంటే మనలను స్థిరులుగా చేయాలా, మనల్ని స్థిరులుగా చేయాలి. కనుక మనం స్థిరులుగా కామించబడాలంటే ఏం చేయబడుతూ రావాలి? మనము ఏం చేయబడుతూ రావాలి? అపవిత్రత నుండి తొలగిపోవాలి, భక్తిహీనత నుండి తొలగిపోవాలి. తర్వాత దేవుని యొక్క వాక్యంలో
మనం చూస్తూ వచ్చాం. దాస్యం అనే కాడి క్రింద నుండి బయటికి రావాలి. ఈ యొక్క లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యం లేక ధనం, వాటి నుండి మనం బయటికి రావాలి. అప్పుడే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? స్థిరులుగా చేసి బలపరుస్తాడు. ఈ ఉదయకాలం ఆరంభంలో ఈ మాటలు ప్రభు నీతో మాట్లాడుతుంటుండగా, ఏ సహోదరుడా, ప్రేమైన సహోదరి, నీ జీవితంలో ఇంకా అపవిత్రత నిన్ను పరిపాలిస్తా ఉందా? భక్తిహీనత నిన్ను పరిపాలిస్తా ఉంటూ ఉన్నదా? ఇంకా ఏ యొక్క దాస్యము, బానిసత్వం నీ జీవితంలో చోటు చేసుకొని ఉన్నదా? నీ జీవితంలో ఇంకా ఏదైనా ఈ లోక సంబంధమైన ధనము, ధనభోగము, వాటి యందు ఆశ కలిగి ఉంటున్నావా? ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. వీటి నుంచి విడిపించుటకు ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. నిన్ను స్వతంత్రునిగా చేయుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఉదయకాలంలో ప్రభు నీ జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను స్థిరునిగా చేయుట కొరకై, అస్థిరమైన వాటి నుండి నిన్ను తొలగించుట కొరకై యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై సిలువలో బలి అయినాడు. నీ కొరకై రక్తం కార్చినాడు. నీ కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఒక్కడే నిన్ను స్థిరునిగా చేయగలడు. యేసుప్రభు వారి శిష్యులను స్థిరులుగా చేయాలని, స్థిరమైనటువంటి వారిగా చేయాలని ఏం చేశాడు? వారిని ఈ తుఫాను గుండా తీసుకుని వెళ్ళాడు. అక్కడ గాలులున్నాయి, అక్కడ అలలు ఉన్నాయి. ఇవన్నీ అస్థిరంగా చేస్తాయి. అయితే ప్రభువారు వారిని స్థిరంగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఈ మాటలు చెప్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు నేను ఎట్లా స్థిరంగా ఉండగలను? హౌ కెన్ ఐ బీ ఫర్మ్, స్టెడ్ ఫాస్ట్? ఎలాగున నేను స్థిరంగా ఉండగలను? కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. మొదటి తెస్సలోనికీయులు 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుతుంటున్నాం. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. ఇంకో మాట చూద్దాం. 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందామండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు. కనుక ఇక్కడ ఈ రెండు విషయాల్లో మనం చూస్తే ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా అని రాయబడుతుంది. తర్వాత 12, 13 వచనాల్లో మనం చూస్తే మధ్య భాగంలో ఆయన స్థిరపరచుటకై. కనుక ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను ఎట్లా స్థిరపడతాను? హౌ కెన్ ఐ బి స్టెడ్ ఫాస్ట్? ఎలాగునా నేను స్థిరునిగా ఉంటానంటే మొట్టమొదటిది నేను ఎక్కడ ఉండాలా? ప్రభువునందు ఉండాలా. నేను ఆయన యందు లేకపోతే నేను అస్థిరుడని. ఆయన యందే నేను ఏమవుతాను? స్థిరమైనటువంటి వాడినవుతాను. మెట్టుకు ఈ మాటలు పౌలు తెస్సలోనికీయుల విశ్వాసులకు ఈ మాటలన్నింటినీ రాస్తా ఉన్నాడు. మెట్టుకు తాను పరిచర్య చేసి 3 వారాలు 3 విశ్రాంతి దినాలు పరిచర్య చేయడం ద్వారా దేవుడు తెస్సలోనికలో సంఘాన్ని ఏం చేశాడు? స్థాపించినాడు. తాను తన ప్రభు ద్వారా ఆ పరిచర్య చేసి మరి ఒక స్థలాలకు వెళ్ళిన తర్వాత తిరిగి అక్కడున్న విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసుకునేట కొరకై పౌలు ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఎందుకు పంపించినాడు? చదువుదాం ఆ మాటలో. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు కలిసి ఉన్నాయి. ముందు మొదటి భాగం మాత్రమే నేను చదువుతున్నానండి, మీరు వినండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును
మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. ఎందుకు పంపించారు తిమోతిని? రాయబడుతుంది, ఎవడును కదలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును. చూడండి, పౌలు గారికి ఎంత ఆశ ఉంది. విశ్వాసులు స్థిరంగా ఉండాలా, విశ్వాసులు ప్రభులో స్థిరంగా ఉండాలా. ఎందుకు కాన్వకేషన్ దేవదాసులు ఏర్పాటు చేశారు? కేవలం ఆత్మ రక్షించబడడం మాత్రమే కాదు, ఆత్మ సమకూర్చబడడం మాత్రమే కాదు, ఆత్మలు ఏం చేయబడాలా? స్థిరపరచబడాలా, బలపరచబడాలా, ధైర్యపరచబడాలా, ప్రోత్సాహపరచబడాలా. ఈ ఉద్దేశం చేత సమాజ కూడికలు ఏర్పాటు చేయడం అన్నటువంటిది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తిమోతిని తెస్సలోనికకు పౌలు పంపించాడు. ఎందుకంటే వారు ఏం చేయబడకూడదంట? వారు కదిలించబడకుండానట్లు. అందుకొరకే పౌలు ఎఫెసీకి రాస్తూ కూడా 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక గాలి చేత ఇటు అటు కొట్టబడినటువంటి వారమై ఉండక. గాలి ఏం చేస్తుంది? ఈ వైపుకు ఆ వైపుకు మనల్ని కొట్టుతుంది. అలలు ఏం చేస్తాయి? పైకి కిందికి మనల్ని ఏం చేస్తాయి? ఎగరగొడతాయి. అయితే ఈ లోక యాత్రలో, మన జీవిత ప్రయాణములో వచ్చే గాలులు, వచ్చే అలలలో మనము స్థిరులుగా ఉండాలంటే ఎక్కడుండాలా? మనము ప్రభువునందు. ఏముంది ఆయనలో? నన్ను స్థిరునిగా చేసేదానికి ఏముంది ఆయనలో అంటే ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఓ తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రభులో ఉంటే గనక ప్రభు మనల్ని ఎక్కడ ఉంచుతాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19. అందరం కలిసి చదువుతున్నామండి. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగునన్నదియు, ప్రభు నామమును ఒప్పుకుని వాడు ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలన్నదియు దానికి ముద్రగా ఉన్నది. ఓ తలంపు దీంట్లో, దేవుని యొక్క స్థిరమైన పునాది కనుక ప్రభు నన్ను నా జీవితాన్ని ఎక్కడికి తీసుకొస్తాడంటే ఈ పునాది. అందుకొరకే పౌలు కొరింథీకి రాస్తూ అంటాడు, ఆ పునాది క్రీస్తే. ఆ పునాది క్రీస్తే. ప్రభువారు ఆ పునాది పైకి మనం తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొని వస్తాడు? ఏ జీవితానికి, ఏ కట్టడానికైతే బలమైన స్థిరమైన పునాది ఉంటుందో ఆ పునాది ఎప్పటికీ, ఆ ఇల్లు ఎప్పటికీ ఏం చేయదు? కదల్చబడదు. అనేక మంది విశ్వాసులమైన మనం, రక్షించబడిన వారమైన మనం దేవునిలో నిలకడగా లేం, దేవునిలో స్థిరులుగా లేం. సమస్యలు రాగా పోతున్నాం, అనారోగ్యం రాగా ప్రభువును అనుమానిస్తూ ఉంటున్నాం, ఆయా అక్కర్లలో దేవునికి దూరం అయిపోతున్నాం. కారణం ఏం తెలుసా? కారణం ఏంటి? పునాది బాగలేదు. మన పునాది అది నియమములతో కూడినటువంటిదిగా లేదు. అందుకొరకే దేవుని వాక్యంలో పునాది సూత్రములు, ఫండమెంటల్ స్టెప్స్ 6 ఉంటున్నాయి. ఏంటివవి? మొట్టమొదటిది నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు. 2 దేవుని యందలి విశ్వాసము. 3 బాప్తిస్మములను గూర్చిన బోధయు. 4 హస్త నిక్షేపణము. 5 మృతుల పునరుద్ధానము. 6 నిత్యమైన తీర్పు. ఏంటిది? అను పునాది అని చెప్పబడుతుంది. కాబట్టి దీని మీద మన విశ్వాస జీవితం తీసుకొని రావాలి. కనుక పునాది సరైనదిగా ఉంటే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఏముండదు? అస్థిరత ఉండదు, కదలికలు ఉండవు. ప్రభు మనల్ని కదల్చనీయుడు. దేవుని వాక్యం చెప్పబడుతుంది కదా, నీతిమంతుని ఆయన ఎన్నడూను కదల్చనీయుడు. నీతిమంతుడు కదల్చబడడు, నీతిమంతులు కదల్చబడరు. ఈ మాటలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నాయి. కనుక మొట్టమొదటిగా ప్రభు మనకు జ్ఞాపకం చేసేది, నువ్వు నేను ప్రభువునందుంటే నీ నా ఆత్మీయమైనటువంటి జీవితానికి పునాది ఆయనే.
ఆయన యందు నీవు నేనున్నట్లయితే స్థిరంగా ఉంటాం. ఆయన యందు నీవు నేనుంటే బలంగా ఉంటాం. ఇది ప్రభువారు మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఎవరి యందున్నావు నువ్వు? ఎవరి యందున్నావు? ఆయన యందుంటే ఆయన యందుంటే ఎవరు కనబడతారు? ఆయన యందు మనముంటే, ఆయన యందు ఉంటే, ఉదాహరణకు గ్లాస్, ఇది స్టీల్ గ్లాస్ కాదు, స్టీల్ గ్లాస్ లో ఏదైనా ఒక నిమ్మకాయ కనుక వేస్తే నిమ్మకాయ కనబడుతుందా, గ్లాస్ కనబడుతుందా? గ్లాస్ కనబడుతుంది. ప్రభువులో మనముంటే ఎవరు కనబడతారు? ప్రభువే కనబడతారు. మనం అస్థిరులుగా చాలాసార్లు అయిపోతున్నాం. కారణం ఏం తెలుసా? ప్రభువు కనబడడంలా మనం కనబడతా ఉండాం. అంటే దాని అర్థం ఏంది? ప్రభువునందు మనముంటే ప్రభు మనకు నేర్పించే ఒక ఆత్మీయమైన సత్యం ఏంటంటే దాగి ఉండుట, దాచబడి ఉండుట. ఇది ఎంతో విలువైనటువంటి మాట. మోషే జీవితంలో తాను పుట్టినప్పటి నుండి చచ్చినంత వరకు ఈ పాఠాన్ని ఆయన జీవితంలో నేర్చుకుంటాం. పుట్టినప్పుడు దాచినారు 3 నెలలు, జమ్ముపెట్టెలో దాచినారు. తర్వాత రాజకుమార్తె గృహంలో కొద్ది కాలం ఉన్నాడు. మిద్యాను అరణ్యంలో దాచబడుతూ వచ్చినాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సమయంలో అనేక సార్లు ఏమని ఎక్కడ దాచబడుతూ వచ్చాడు? కొండ మీద దాచబడుతూ వచ్చాడు. వాళ్ళు అంటారు 40 రాత్రింబాళ్ళు కొండ మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఉంటారు, ఆ మోషే అనువాడు ఎక్కడ పోయినాడో తెలియదు, కనబడలే, దాచబడుతూ వచ్చినాడు. అదేలాగున ప్రభు యొక్క మహిమను చూడాలంటే ప్రభు ఏం చేసి వచ్చినాడు? తను ఒక బండ సందుల్లో దాచాడు. అదేలాగున ఆయన చనిపోయాడు. నేటి వరకు మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్. ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక సార్లు మనము ఆయన యందుండము, ఆయనలో దాగి ఉండము. అందుకొరకే అనేక సార్లు మనమే కనబడతాం. కాబట్టి ఎలా అయిపోతూ వస్తాం? అస్థిరమైనటువంటి వారిగా మనం కనబడుతూ వస్తాం, అస్థిరులుగా మనం కనబడుతూ వస్తాం. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం, మనము స్థిరమైనటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఎక్కడ ఉండాలి మనము? ప్రభువునందు. ప్రభువునందు అంటే ప్రభు ద్వారా మనం హెచ్చరించబడుతూ వచ్చాం. స్థిరమైన విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలంటే ఆయన యందే, ఆయన యందే. అందుకొరకే దావీదు తన జీవితంలో ప్రభుని ఏమంటూ వస్తాడంటే ఆయనే నా దాగు చోటు. అందుకొరకే ఎన్ని పరిస్థితులు గుండా దావీదు వెళుతున్నప్పటికీ ప్రభువులో తాను దాగి ఉంటూ వచ్చాడు. పౌలు కొలస్సీకి రాస్తూ ఉంటాడు, ఆయన యందుండి నడుచుకొనుడి. కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువునందు కనుక మనం ప్రభువునందు ఉన్నామో లేదో మన జీవితాల్ని పరీక్షించుకోవాలని, చూచుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ప్రభువునకు వెలపట ఉంటే, నిన్ను నీవే కనబరుచుకుంటూ ఉంటే, నిన్ను నీవే బయలుపరుచుకుంటూ ఉంటే, నీ ద్వారా ప్రభు బయలుపరచబడకపోతే ఇప్పుడైనా ప్రభులోనికి రా. ప్రభు నీ జీవితాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, తుఫాన్లు అనుమతిస్తాడు. అదే పేతురు తన పత్రికలో రాస్తాడు కదా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుతున్నామండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కనుక ప్రభు అనుమతించిన శ్రమలు అవి కొంచెము కాలమే, అవి ఎన్న తగినవి కావు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో వచ్చే కొద్దిపాటి శ్రమలు, కొంచెము కాలపు శ్రమలు, వాటిలో మనం అస్థిరులు కాకూడదని, తుఫానులలో గాలులలో స్థిరులుగా మనం ఉండాలని ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే తీసుకురాబడినటువంటి ఆ శ్రమను ప్రభు ఏంగా మారుస్తాడంట? మహిమగా మారుస్తాడు. రాయబడుతుంది కదా, దేనికి ప్రభు మనల్ని పిలిచాడు? తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. పేతురు పత్రిక చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సఫరింగ్స్, ద అమౌంట్ ఆఫ్ గ్లోరీ. ఎన్ని శ్రమలు ఉన్నాయో అంత మహిమ ఉన్నాయి.
కనుక ప్రభు అనుమతించిన ప్రతి దాంట్లో మనం ఏం చేస్తామంటే మనం ముందుకు సాగితే గనక ప్రభు ఏం చేస్తాడు? మనల్ని స్థిరపరుస్తాడు ప్రభువు నందు. రెండవది, ఎలా మనము స్థిరులుగా ఉండగలం? రెండవది, దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 40 రెండవ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. Psalm 40 verse 2 అందరం కలిసి చదువుతున్నాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు. ఇంకో మాట చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి చదువుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును కనుక అది పడలేదు. బుద్ధిమంతుని యొక్క ఇల్లు బుద్ధిహీనుని ఇల్లు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అక్కడ కీర్తనలు 42వ వచనంలో ఏమని అక్కడ అంటున్నాడంటే, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఎట్లా వచ్చినాయి కీర్తనకారుని యొక్క అడుగులు బండపైకి ఎట్లా తీసుకురాబడ్డాయి? ప్రభు లేపాడు. మొట్టమొదటిగా ఆయన లేవనెత్తాడు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎక్కడికి వస్తాడు? కాబట్టి రెండవదిగా మనల్ని బండ మీదికి తీసుకొచ్చి స్థిరపరిచేటువంటిది దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం. మొట్టమొదటిగా ప్రభు మనల్ని స్థిరపరుస్తాడు. రెండవదిగా ప్రభు యొక్క వాక్యం మనల్ని స్థిరపరిచేటువంటిదిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అస్థిరమైనది కాదు. దేవుని వాక్యాన్ని గురించి కీర్తనలు 119 వచనం, 119వ కీర్తన 89వ వచనం. దేవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. Thy word is eternally settled. నిత్యము అదేమైపోయింది? ఎక్కడుంది? చాలా అద్భుతమైన విషయం ఏం తెలుసా? ఈ లోకంలో వాక్యం ఉంది, ఆ లోకంలో కూడా వాక్యం ఉంది. ఈ లోకంలో ఈ వాక్యాన్ని నువ్వు గణపరచకపోతే, ఈ వాక్యాన్ని ధ్యానించకపోతే, గైకొనకపోతే, ఆనందించకపోతే ఆ లోకంలోనికి వెళ్ళినప్పుడు సిగ్గుపడతావు. ఆ లోకంలో వెళ్ళినప్పుడు నువ్వు సిగ్గుపడతావు. ఆడు సిగ్గుపడకముందు ఇప్పుడే పడువు సిగ్గు. భక్సింగ్ గారు ఓ మాట ఎప్పుడు అనేటువంటి వారు, ఏమనేటువంటి వారంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవకుండా దేవుని వాక్యాన్ని కలిగి ఉండకుండా ఉంటారో, 119వ కీర్తనలో ఉండే ఎన్ని వచనాలు ఉన్నాయో అన్ని సార్లు సిగ్గుపడాలంట. ప్రేమైన సహోదరుడా, సహోదరి, అనేక సార్లు వాక్యానికి మన జీవితంలో చోటు లేదు. మొదటిగా దేవునికి చోటు లేదు, దేవుని వాక్యానికి చోటు లేదు. కాబట్టి జీవితం ఎట్లా ఉంది? అస్థిరులుగా ఉంది. దేవుని వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉంటూ ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఇదివరకు మనం పాట పాడుతూ వచ్చినాం. ఆ వాగ్దానాలు ఏం చేస్తాయంటే, తుఫాను వీచిన శ్రమలున్నా మనల్ని స్థిరులుగా చేస్తాయి, మనల్ని బలవంతులుగా చేస్తాయి. దేవుని వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తును మనకు వరముగా ప్రభువారు దేవాది దేవుడిచ్చాడు. ఆయన తర్వాత శ్రేష్టమైన వరం ఏం తెలుసా? దేవుని వాక్యం మన సొంత భాషలో ఉంది. దీన్ని బట్టి మనం ఎంతో ప్రభువును ఘనపరిచి, ప్రభువును ఎంతో హెచ్చించి దేవుని వాక్యమును వాక్య ప్రకారంగా జీవించుట కొరకై మన జీవితాలు సిద్ధపరచుకోవాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కీర్తన 119లో కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉంటున్నాయి. ఏమవుతుందంటే ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క 119వ కీర్తన 133వ వచనం అందరూ కలిసి చూద్దామండి. 119, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంట? మన అడుగులను
మన అడుగులు జారకుండా మన యొక్క నడత ఏం చేస్తుంది? దేవుని వాక్యము చేత స్థిరపరచు. కనుక దేవుని వాక్యాన్ని కలిగి ఉంటూ దేవుని వాక్యాన్ని పాటిస్తూ ముందుకెళ్లాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట 119వ కీర్తన 38వ వచనం అందరూ కలిసి చదువుతున్నామండి. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాని. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో ఏం పుట్టిస్తా ఉంది? భయం పుట్టిస్తాంది. ఏంది భయం? ఏం భయం? ఇక్కడ రాయబడిన భయమా? కాదు, దైవ భయం. దైవ భయాన్ని గురించి గద్దినాలు నేర్చుకుంటూ ఓ మాట నేర్చుకుంటూ వచ్చాం. అది విశ్వాసం. నీవిచ్చిన వాక్యము మనుషులలో ఏం పుట్టిస్తా ఉంది? భయం అనే చోట విశ్వాసం పెట్టి చెప్తే ఏం చెప్పచ్చు? విశ్వాసమును పుట్టించుచున్నది. కనుక దేవుని యొక్క వాక్యం మనలో ఏం పుట్టిస్తుంది? అది ఎంత సత్యం కదా. రోమా 10:17 ఎంత సత్యం? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట, దేవుని వాక్యం మన జీవితాల్లో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. కనుక దేవుని వాక్యం మనం కలిగి ఉండడం ద్వారా మన స్థిరమైన జీవితం, మన నడత స్థిరపరచబడుతుంది, మన అడుగులు స్థిరపరచబడతాయి. అంత మాత్రమే కాదు, విశ్వాసంలో కూడా మనం ఏమవుతాం? స్థిరపరచబడతాం. ఇది ప్రభు మన యొద్ద నుండి కోరుతూ ఉంటున్నాడు. ఆకాశములు భూమియు గతించును గాని నా మాటలు. అంటే అర్థమేమి? దేవుని వాక్యం గతించిపోదు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కనుక రెండవదిగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న అంశం ఏంటంటే ఆ వాక్యంలో మనం స్థిరులుగా ఉందాం. కనుక ఈ తీర్మానంలో నేను ఉండాలని ప్రభువునందు స్థిరపరచబడతాం. ప్రభు యొక్క వాక్యమందు స్థిరపరచబడతాం. ఇంకో తలంపు దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలాసార్లు ఈ దినాల్లో ప్రభు మనకేం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? ప్రార్థనను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గత రాత్రి కూడా హెచ్చరించబడుతూ వచ్చినాం. గత రాత్రి కూడా ప్రభు ద్వారా బోధించబడుతూ వచ్చినాం. ప్రార్థన యందు మనం ఎలా ఉండాలంటే పట్టుదల, ప్రార్థన యందు పట్టుదల మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఫర్మ్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో మనము నిలకడగా ఉండాలా, ప్రార్థనలో మనము స్థిరులుగా ఉండాలా. ఇది ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకొరకే ఆయన ప్రార్థన జీవితం శిష్యులను ఎంతగానో ప్రభావితం చేస్తా వచ్చింది. ఎంత ప్రభావితం చేసిందంటే ప్రభు దగ్గరికి శిష్యులు చేయమన్నారు. 11:1 లూకా సువార్తలో ప్రార్థన చేయుట మాకు. చూడండి ఎంత అద్భుతమైన మాట. ప్రార్థన చేయుట నేర్పించు. వారు చూస్తా వచ్చినారు. ఏమి ఈయన ప్రార్థనలో ఉండేటువంటి మహత్తమైనటువంటి విషయాలు ఏంటివి అంటే బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఒక మాట మనం చదువుదాం రండి. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లూకా 9:29 లేకపోతే 28-29 చదువుకుందామండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహాన్ను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఇక్కడ తలంపు. ఆయన ప్రార్థించుచుండగా ఏమైంది? ఆయన ముఖరూపం మారింది. ఆయన ముఖరూపం మారిందంటే కోపం వచ్చిందనే కాదు, వెలుగు, మహిమ, దేవుని యొక్క ప్రభావ మహిమను శిష్యులు చూడగలుగుతూ వచ్చారు. ప్రార్థనలు ఎంత గొప్పది ఉందంటే వి రిసీవ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను మనం పొందుతాం. ఇంకో మాటలు చెప్పాలంటే హిస్ కౌంటినెన్స్ అని రాయబడుతుంది. ఆయన ముఖ వర్చస్సు దగదగ మెరుస్తూ వచ్చిందంట.
అంటే అర్థమైంది, ఆయన ముఖ రూపం ఎంతో ప్రకాశవంతంగా అవుతూ వచ్చింది. ఎంత సత్యం ఇది! దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం గడిపితే మన ఆత్మీయమైన వ్యక్తిగత జీవితాలు కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. మనం అనేక సార్లు కొంతమందికి సువార్త చెప్పలేకపోయినా అధిక సమయం ప్రార్థనలో ఉండి వెళ్లి కలుసుకుంటే వారు మనలో ఏదో దైవికమైన శక్తిని కనుగొని ప్రభు చెంతకు వచ్చేవారు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. జబల్పూర్లో ఒక గొప్ప దైవజనుడు జోర్డాన్ ఖాన్ గారు, దైవజనుడు బక్సింగ్ గారితో కలిసి ఆయన పరిచర్య చేసినటువంటి వాడు. ఆయన ఒకసారి నన్ను అడుగుతూ వచ్చాడు, దినానికి ఎంతసేపు నువ్వు ప్రార్థనలో ఉంటావు అంటే, అంకెల్ 1 గంట ఉంటాను నేనని. ఆరాధన ఎంతసేపు చేస్తావు అని ఆయన నన్ను అడిగితే నేను చెప్పాను, ఒక దినంలో 20 నిమిషాలు, 15, 20 లేకపోతే అరగంట. అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాను అని నేను చెప్పేటువంటి వాడిని. అలాగే నేను చెప్పినప్పుడు ఆయన అంతేనా అని అన్నాడు. అంతేనా అన్న మాట నన్ను అడగాల్సి వచ్చింది. ఇంకొక ప్రశ్న, మీరెంతసేపు ఉంటారు అంకుల్ అని అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, నేను బిడ్డ 13 గంటలు 13 అవర్స్ నేను ప్రభువును ఆరాధిస్తాను. 13 గంటలు. నేను ఇంకా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆయన అడుగుతూ వచ్చాను, ఎట్లా అంకుల్ 13 గంటలు ఎట్లా ఆరాధిస్తారు? ఆరాధించి అర్ధ గంటకు అయిపోతుంది, మళ్ళా ఇంకా కానే కాదంటే నీకు రహస్యం నేర్పిస్తానన్నాడు. ఏం అంకుల్ చెప్పండి అంటే, సియోన్ గీతాలు ఉన్నాయి కదా, సియోన్ గీతాల్లో మొట్టమొదటి 4 పార్ట్స్, 4 భాగాలు. మొదటిదేమో కీర్తనలు, తర్వాత ఏమో ఆరాధన, తర్వాత ఏమో స్తుతి, తర్వాత ఏమో కృతజ్ఞతా స్తుతి. కనుక ఆ పాటలన్నీ తీసుకొని ఆ పాటల్లో ఉండేటువంటి ఒక్కొక్క పాయింట్ నువ్వు రాసుకుంటారా 13 గంటలు సరిపోవు నీకు, 13 గంటలు సరిపోవు. నేను అలా రాసుకొని అభ్యాసం చేశా. ఇప్పుడు నేను వాటిని చూడడంలే, ప్రభు నాకు తను కృపనిచ్చాడు అని చెప్పాడు. ఓ దినాన మా ఊర్లో సాల్మన్ రెడ్డి అని ఒక ఆయన ఉండేటువంటి వాడు, మా సేవకుడు గోవింద్ రెడ్డి గారు. ఆయన కుమారుడు జబల్పూర్లో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తన స్నేహితులను మందిరాన్ని తీసుకెళ్లాడు సువార్త చెప్పించే దాని కొరకై. తీసుకుని వెళ్తే ఉదయం వెళ్లారు వారు 9 గంటలకు. ఆంటీ ఉన్నింది. ఆంటీ అంకుల్తో ప్రార్థన చేయించుకోవాలా అంటే ప్రేయర్లో ఉన్నాడు నేను. వెయిట్ చేయండి మీరు అన్నాడు. 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 గంట అయిపోయింది, రాలే. ఆయన బయటికి రాలే. అప్పుడు అంటూ వచ్చింది ఆమె, ఆయన ఇంకా రాలే, మీరు భోజనం చేసి రండి లేకపోతే ఇక్కడ భోజనం చేయండి. వాళ్ళు ఇల్లు భోజనం చేసి మళ్ళీ 3-4 గంటలకు వచ్చారు. ఆంటీ అంకుల్ ఉన్నారా? ఉన్నారు, నేను ప్రార్థన చేస్తా ఉన్నారు, వస్తాడు. 4 అయింది, 5 అయింది, 6 అయింది, 6 గంటలకు బయటకు వచ్చాడు. ఆంటీ చెప్పింది, ఎస్తేరా ఆంటీ, అంకుల్ ఆయన తన భర్తతో ఇట్లా కొంతమంది నిన్ను చూసేదానికి వచ్చారు. ఏమన్నాడంటే, ఆస్క్ దెమ్ టు కమ్ ఇన్ అని అన్నాడు. ఒక సింహం లాగా మాట్లాడతాడు ఆయన కూడా, బక్సింగ్ గారు లాగా. లోపలికి రమ్మని చెప్పు అని చెప్పాడు. వాళ్ళు లోపలికి వచ్చారు. లోపలికి వస్తానే సువార్త చెప్పలే, వాళ్ళ పేర్లు అడగలే, ఏం చేయలే. మోకరించండి అన్నాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేస్తా ఉండగా వచ్చినటువంటి ఆ హైందవ సహోదరులు ఏడుస్తా ఉన్నారు. ఏమని ఏడుస్తున్నారు? ప్రభువా క్షమించు. ఎవరు చెప్పలే, తీసుకొచ్చిన ఆయన చెప్పలే. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది చూడండి. అంత ప్రార్థన ఆమెనైపోయిన తర్వాత వాళ్ళు తమ సొంత నోటితో ఒప్పుకుంటూ వచ్చారు, యేసు ప్రభువే దేవుడు, మేము ఆయన్ను అంగీకరిస్తా ఉంటామని చెప్పినాడు. మళ్ళా ప్రార్థన చేసి వాళ్ళని పంపించాడు. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. ప్రార్థన ద్వారా మన ముఖ రూపాలు మారిపోతాయి. దైవ ప్రకాశం మనకు వస్తుంది, దైవ వెలుగు మనకు వస్తుంది. దాని ద్వారా అనేకులను ప్రభు చెంతకు మనం నడిపించేదానికి ఎంతో శక్తివంతమైన ప్రార్థన. కనుక ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుడి. ఆయన ప్రార్థన చేయుటకు ఆ కొండ ఎక్కాడు. ప్రార్థించుచుండగా తన ముఖ రూపము మారుతూ వచ్చింది. మోషే కొండపైన ఉన్నప్పుడు మోషే దిగిరాగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూడ వెరచిరి. కారణం, మోషే ముఖము ప్రకాశంతో ఉంది. మోషే వారితో మాట్లాడడానికి ముఖం పైన ఏం వేసుకోవాల్సి వచ్చింది? ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. అది తగ్గిపోయే మహిమ. యేసుక్రీస్తు ప్రభువులో
ప్రభు నీకు నాకు ఇచ్చినటువంటిది ఏంటంటే నిలిచి ఉండేటువంటి మహిమ. ప్రార్థన మనల్ని స్థిరులుగా చేస్తుంది. గనక ఇంకా ఎన్నో విషయాలు ఉంటున్నాయి. హృదయం ప్రభు ద్వారా స్థిరపరచబోట, మనస్సు ప్రభు ద్వారా స్థిరపరచబడ్డప్పుడు మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. ఒక తలంపు చెప్పి ఈ సెషన్ని నేను ముగిస్తూ ఉంటున్నాను. రండి ఈ మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ. ఇక్కడ పౌలు కొరింథీకి రాస్తూ అంటాడు, దేంట్లో మీరు స్థిరులుగా ఉండాలా? ప్రభు కార్యాభివృద్ధి ఎందు. లేకపోయినట్లయితే మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రభువునందు ప్రయాసపడుటలో ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనం ఎలా ఉండాలని పౌలు అక్కడ కొరింథీలో ఉన్న విశ్వాసులతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. మన జీవితంలో స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రభు యొక్క కార్యాలయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలా, ప్రభు యొక్క పని చేయాలా, ప్రభు యొక్క సేవం చేయాలా. ఇందు నిమిత్తమై ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, ప్రభు యొక్క సేవ చేయట్లో నీ వంతు ఏమి, ప్రభు యొక్క సేవలో నీ భాగమేమి, ఏ విధానం ప్రభు సేవలో నువ్వు తోడ్పడుతూ ఉంటున్నావు. ప్రభు నిన్ను నన్ను రక్షించిన ఉద్దేశం గత దినాల్లో మనం ఎరుగుతూ చెప్పుకుంటూ వచ్చాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో నీతితోనూ పరిశుద్ధముగా ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలగజేసెను. దేవుడు ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు? ఆయన్ను సేవించేదానికి. నిర్గమకాండం 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదివితే మోషే అహరోనులు ఫరో ఎదుట 7 సార్లు ఈ మాట అంటారు. ఏమంటారంటే, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 6 సార్లు ఆ మాటలు రాయబడ్డాయి. ఒక పర్యాయము నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్ము. లెట్ మై పీపుల్ గో దట్ దే మే సర్వ్ మీ. ప్రభు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించిన ఉద్దేశం ఏంటి? ప్రభువును సేవించాలని. ఈ సమయంలో ఈ పరిశుద్ధ సమాజ కూడికల ద్వారా ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. స్థిరమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగాలంటే నీవు నేను కూడా ఏం చేయాలా? ప్రభువును సేవించాలా, ప్రభువును సేవించాలా. మన ప్రాణ ఆత్మ శరీరమును సంపూర్ణంగా ఆయనకు అర్పించుకొని సజీవయాగంగా ప్రభువును సేవించాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుకొరకే ప్రభు వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా నన్ను సేవించేవారు ఉన్నారా? ఎవరైనా ఇక్కడ నన్ను సేవించేవారు ఉన్నారా? జాన్స్ బారీ డంకులు మాట్లాడుతూ చెప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు తలంపు ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అక్కడ మనం ఎరుగుతూ మోషేకు ఒక అద్భుతమైనటువంటి దర్శనం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అనుగ్రహిస్తూ ఆ పొద ఏమవుతుంది? మండుతూ ఉంది, కానీ ఏం కాలే? కాలిపోలే. అది వింతగా కనబడింది. ఆ వైపు చూస్తే మోషే అని దేవుడు పిలిచినాడు. మోషే ఆ వైపుకు వెళ్ళాడు. అప్పుడు దేవుని స్వరం వచ్చింది, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. నీ చెప్పులు ఏం దాని అర్థం? నీ చెప్పులు విడువు అని అన్నాడు ఆయన. అర్థం ఏంటి? ఎందుకు చెప్పులు విడవాలా? చెప్పులు విడవాలా అంటే అర్థం ఏంటంటే, చెప్పులు యజమానుని ముందర ఏ దాసుడు పాదరక్షలు లేకపోతే చెప్పులు ధరించడు. నీ చెప్పులు తీసేయి అంటే అర్థం ఏంటంటే, మోసెస్ యు ఆర్ మై సర్వెంట్. మోషే నీవు నా సేవుడు. విడిచిపెట్టంటే విడిచిపెట్టేశాడు. ప్రభు ముందరికి వెళ్తూ వచ్చాడు. ఆ దర్శనం చూస్తూ వచ్చాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర నా ఎదుగు చేరింది. వాళ్ళు ఎంత కష్టపడతా ఉన్నారు. మోషే వారు మండుతా ఉన్నారు, వారు ఇంకా కాలిపోలే, వారు ఇంకా నశించిపోలే. మోషే వారు నశించిపోకముందే
వారు కాలిపోకముందే, మోషే నువ్వు నాకు కావాలా మోషే, నా ప్రజలను విడిపించాలా మోషే, దాని కొరకే నువ్వు నాకు ఎంతో అవసరం మోషే. ప్రభు వెంటబడుతూ వచ్చినాడు మోషే వెంబడి. మోషే ఎన్ని సాకులు చెప్పినా మోషేను విడిచిపెట్టలే ప్రభు. రాయబడుతుంది, ఇశ్రాయేలీయులను ఆయా జనాంగముల వారి యొద్ద నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంది. ప్రభు దిగొచ్చినాడు. దిగొచ్చి ఆయన నడిపించాడా? మోషే దగ్గరికి వచ్చినాడు, మోషేను కోరుకుంటూ వచ్చినాడు. నేను అనుకుంటా దేవుని వాక్యంలో ప్రభువు దిగి వచ్చెను, ప్రభువు దిగి వచ్చెను, హీ కేమ్ డౌన్. నేను అనుకుంటా ఆ సమయంలో ఒకవేళ పరలోకంలో ప్రభు దిగి వస్తుంటే దేవదూతల్లో ఎవరైనా అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా? ఒకవేళ అడిగింటే ప్రభు ఏం చెప్పిండు? అడిగి ఉండింటే, దిస్ ఇస్ అవర్ అజంప్షన్. ఒకవేళ అడిగింటే ఏమని చెప్పిండు? మోషే కొరకు వెళ్తా ఉన్నాను. మోషే అంటే వాళ్ళకి ఏం టెస్టిమనీ ఉంది? మోషే ఆ నరహంతకుడా, మోసెస్ దట్ మర్డరర్, లార్డ్ యు వాంట్? ఎస్, ఐ వాంట్ దట్ మర్డరర్. ఆ నరహంతకుడు నాకు అవసరం, నా ప్రజల కొరకు అవసరం. నేను సరి చేస్తా, నేను క్రమపరుస్తా, నేను పరిశుద్ధపరుస్తా. అతడు నాకు అవసరం, అతడు నా సేవకు అవసరం. ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు మోషే కోసం దిగి వచ్చినాడు. ఈ సమయంలో కూడా ఆయన కార్యముల కొరకై, ఆయన సేవ కొరకై ప్రభు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఆయనకు అవసరం, నువ్వు ఆయనకు అవసరం. ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చుట్టుపక్కల, నువ్వు ఉండే చుట్టుపక్కల ప్రాంతం అంతా చూడు. ఎంతమంది జనులు మండుతా ఉన్నారు పాపంలో. వాళ్ళని విడిపించేదాన్ని, వాళ్ళు ఇంకా కాలిపోలే, వారు ఇంకా చనిపోలే, వారు ఇంకా ఆ యొక్క మరణానికి ఆహుతి కాకముందే నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? ప్రభు మోషేతో అంటూ ఉన్నాడు, కమ్ కమ్ మోషే, రమ్ము, కాగా రమ్ము. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఫరో యొద్దకు నిన్ను పంపెదను, ఆ ప్రజలైన ఇశ్రాయేలీయులను నువ్వు తోడుకొని పోవలను. ప్రభు నిన్ను కోరుకుంటూ ఉంటుండగా ప్రభు సేవకై నీ జీవితాన్ని అర్పించుకో. ప్రభువా, నన్ను రక్షించినావు, నన్ను విమోచించినావు, నన్ను విడిపించినావు, నన్ను స్థిరునిగా చేసినావు. ప్రభువా, నా జీవితం ద్వారా ఇంకా అనేకులు స్థిరులుగా చేయాలని నువ్వు ఇష్టపడుతుంటున్నావు. మాటి మాటికి నాతో మాట్లాడుతూ ఉన్నావు, నీ సేవ కొరకే పిలుస్తా ఉన్నావు. ఇదిగో ప్రభువా, ఎలాగున యెషయా దగ్గరికి వాక్యం వచ్చిందో, నా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవరిని పంపించదను అంటే యెషయా ఏమన్నాడు? నన్ను పంపుము, సెండ్ మీ. గత రాత్రి గత దినాలు చూస్తూ వచ్చినాము. ప్రభువా, నన్ను పంపు. ఈ మాట చెప్తావా? ప్రభువా, నన్ను పంపు నీ సేవ కొరకే, నీ సేవ చేయడం ద్వారా నన్ను కూడా స్థిరునిగా చేయి. ఈ మాట చెప్తావా? రండి మోకాళ్ళ మీదకి ఓ తీర్మానం చేసుకుని మనం వెళ్ళిపోదాం. ఓ తీర్మానం, రండి మోకాళ్ళ మీదకి త్వరగా సమయం పోనీయకుండా. ఎవరు ఇటువంటి లేచి వెళ్ళొద్దండి దయచేసి. ఎవ్వరు కూడా లేవద్దండి. మధ్యలో వెనకల ఇరు ప్రక్కల ఎవరు లేవదండి. కొన్ని క్షణాలే ఓ తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయే వారిగా ఉంటూ ఉన్నాం. మోకరించండి. మనతో మాట్లాడుతూ వచ్చాడు. స్థిరమైన క్రైస్తవ విశ్వాస జీవితం కొరకై ఆ ప్రేమైనటువంటి ప్రభువు మనల్ని పిలుస్తూ వచ్చాడు. స్థిరుడుగా ఉండాలని నీకు ఆశ ఉందా? నువ్వు ప్రభువులో ఉన్నావా? ప్రభు వాక్యంలో నువ్వు ఉన్నావా? ప్రార్థనలో ఉన్నావా? ప్రభు సేవలో ఉన్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. చివరిలో ప్రభు అంటున్నాడు, నా సేవకు నీవు అవసరం, నీ సేవకు నేను బలం. ప్రభు నిన్ను కోరుకుంటున్న సంగతి. ఒకవేళ ప్రభు నిన్ను సంపూర్ణంగా పిలుస్తూ ఉంటే నీ జీవితం అర్పించుకో. ఒకవేళ ఏ పరిమాణంలో అయితే ప్రభును సేవించాలని ప్రభు నిన్ను కోరుతున్నాడు, ఆ పరిమాణంలో ప్రభును సేవించు. కొన్ని క్షణాలు మౌనంగా మన జీవితాలు ప్రభుకు అర్పించుకుని. ఇటు చూడొద్దండి, చిన్నపిల్లలు ఎవ్వరు కూడా దయచేసి ప్లీజ్.
ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ హృదయంలో ప్రభువునందు ఉండాలని, స్థిరుడుగా ఉండాలని, ప్రభు యొక్క సేవ చేయాలని ఒకవేళ నువ్వు ఆశించినట్లయితే, నీ హృదయంలో అర్పించుకున్నట్లయితే మేము కూడా మీకోసమే ప్రార్థన చేస్తాం. మీ కుడి చేయి పై కనబడినట్టుగా చూపించినట్లయితే ఒక కార్డు మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ప్రభుని సేవించాలని, ప్రభు అనుసరించాలని మీ చేతులు మీ తలకు పైగా కనబడినట్టు చూపించండి. కార్డు మీ దగ్గరికి తీసుకుని రాబడుతుంది. ప్రభు నీ కొరకై సమస్తాన్ని అర్పించాడు, సమస్తాన్ని అప్పగించుకుంటూ వచ్చినాడు. ఆయన కొరకై నీ బలం ఇవ్వవా, నీ శక్తిని ఇవ్వవా? నీ చేతులు పై కనబడినట్టు చూపించండి. ఇక్కడ సహోదరుల వైపున దయచేసి ముందు భాగాల్లో దయచేసి మీ కుడి చేయి పై కనబడినట్టు చూపించండి. సహోదరుల వైపున దయచేసి మీ చేయి చూపిస్తే కార్డు మీద తీసుకొని రాబడుతుంది. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? కార్డు వచ్చినంత వరకు మీ చేయి అలాగనే ఉంచండి, అలాగనే ఉంచండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు కొరకై నీ జీవితాన్ని అర్పించవా? ప్రభును వెంబడించుట కొరకై నీవు నీ జీవితాన్ని సమర్పించవా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా?